హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు విజే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్. ఈరోజు అయితే మీకు ఒక మంచి వీడియో అండ్ దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందో ఈరోజు చూపిస్తాను. ఇది వచ్చేసరికి కాస్త కొంచెం లెందీ వీడియో. ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే మన దగ్గర అన్ని ప్రొడక్ట్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మన విజే స్మార్ట్ కొండాపూర్ ఎక్స్పీరియన్స్ సెంటర్లో మీకు వీడియో డోర్ ఫోన్స్, స్మార్ట్ లాక్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మీకు ఫింగర్ ప్రింట్ లాక్స్కి వచ్చేసరికి ఏంటంటే వార్డ్రోబ్ లాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి, స్లైడింగ్ డోర్ లాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే బెడ్రూమ్ డోర్ లాక్స్, అలాగే లివర్ టైప్, అలాగే సిలిండర్ టైపు, అలాగే స్లైడింగ్ డోర్ మెకానిజంతో పాటు మనకు లాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మెయిన్ డోర్కి వచ్చేసరికి ఏంటంటే మనకి రిమ్ లాక్స్ అవైలబిలిటీ ఉంటాయి. అది కూడా మనకి ఏంటంటే డబల్ డోరు. అలాగే మనకి 5 ఫీచర్స్ లాకు, అలాగే 6 ఫీచర్స్ లాకు, 7 ఫీచర్స్ లాకు, ఇవన్నీ కూడా మనకేంటంటే లాక్‌లో ఉండే చాలా మోడల్స్. ఇవే కాకుండా మన దగ్గర చాలా ప్రీమియం మోడల్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. దీంతో పాటు మనకి ఒక సింపుల్ కమాండ్స్ ద్వారా మన ఆఫీస్ మొత్తాన్ని ఆటోమేట్ చేసుకోవచ్చు. అలాగే ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకొచ్చేసరికి ఒక సింపుల్‌గా ఒక చిన్న కమాండ్‌తో నా కర్టెన్‌ని ఓపెన్ చేస్తాను. ఎలాగో చూడండి. అలెక్సా ఓపెన్ కర్టెన్ 1. సో, ఇప్పుడు నేనేంటంటే ఒక ఓకే. సింపుల్ కమాండ్‌తో నా డైలీ లైఫ్‌లో ఏ ఇన్‌పుట్ లేకున్నా ప్రశాంతంగా మాట్లాడుకునే టైంలో నా వెనకాతల ఉండే కర్టెన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఈ కర్టెన్స్‌లో మన దగ్గర ఇద్దరికి ప్రతీదీ కూడా కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. మీకు ఒక ఎల్ షేప్ కావాలన్నా, ఒక ఎస్ షేప్ కావాలన్నా, ఒకవేళ ఒక రౌండ్ కావాలన్నా సరే మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ప్రతి సైజు, ప్రతి షేప్ గూడా మన దగ్గర కర్టెన్స్ అయితే కస్టమైజేషన్ అవైలబిలిటీ ఉంటుంది. దీంతో పాటు మనకేంటంటే ఎగ్జిస్టింగ్ హౌసెస్ అంటే ఆల్రెడీ టచ్ స్విచెస్ లేదు, నార్మల్ స్విచెస్ లేదు, పాత బిల్డింగ్సే ఉన్నాయనుకోండి. అంటే 10 ఇయర్స్ ఓల్డ్ హౌసెస్ ఉన్నా సరే, వాటికి మనం ఏ టైప్ ఆఫ్ ఆటోమేషన్ చేయొచ్చు అనేది ఏంటంటే, మనకి రెట్రోఫిట్ మోడల్ అవైలబిలిటీ ఉంది. ఈ రెట్రోఫిట్ మోడల్‌లో బేసిక్‌గా మనం యూజ్ చేసే స్విచెస్ ఎలా ఉంటాయంటే, 1 స్విచ్ దగ్గర నుంచి 12 స్విచెస్ వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. ఈ 1 స్విచ్, 2 స్విచ్, 3 స్విచ్, 4 అట్లా మీ ఇంట్లో స్విచ్ బోర్డ్‌లో ఒక స్విచ్ బోర్డ్‌లో 2 స్విచ్ కంట్రోల్ కావాలంటే మన దానికి సెపరేట్‌గా డివైస్ ఉంటుంది. లేదు ఒక లైట్, ఒక ఫ్యాన్ విత్ రెగ్యులేటర్ కావాలంటే ఒక టైప్ ఆఫ్ డివైస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. లేదు 2 స్విచెస్, 1 ఫ్యాన్ విత్ రెగ్యులేటర్ కావాలంటే ఇంకొక టైప్ ఆఫ్ స్విచెస్ అవైలబిలిటీ ఉంటాయి. అలాగే మీకు ఏసీస్ గాని, గీజర్స్ గాని, పవర్ బిల్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, దానికి మనం ఆటోమేషన్ చేయాలనుకుంటే, దానికి కూడా మన దగ్గర స్పెసిఫిక్‌గా డివైసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. మన దగ్గర హెవీ లోడ్స్ వచ్చేసరికి 25 యాంప్స్ దగ్గర నుంచి 40 యాంప్స్ వరకు అవైలబిలిటీ ఉంటాయి. ఈ 40 యాంప్స్ మనం ఎందుకు ఇస్తామంటే, మన ఇండియన్ సో, ఈ పవర్ ఫ్లక్చుయేషన్స్‌కి లేకపోతే సడెన్ హై వోల్టేజ్, లో వోల్టేజ్ వచ్చేటప్పుడు మన ఇంట్లో ఉండే ఏసీస్ గానివ్వండి